ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. టాలీవుడ్ పంచాయతీ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరింది. సినీ కార్మికుల సమస్యలు అలాగే సమ్మె పరిష్కారానికి ఆయన రంగంలోకి దిగారు. అటువైపు చూసినప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. సినీ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ అన్నయ్య, అక్కడ తమ్ముడు, మొత్తానికి ఈ సమస్యను ఎలా ఓ కొలిక్కి తీసుకురాబోతున్నారో తెలియజేయడానికి నాతో పాటు ప్రస్తుతం ఉన్నారు సీనియర్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ గారు. అటు సినీ కార్మికులు, ఇటు నిర్మాతలకు మధ్య వారధిగా చిరంజీవి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీని మీద మీరేమంటారు? డెఫినెట్గా అక్కడ తమ్ముడు, ఇక్కడ అన్నయ్య, ఈ ఇద్దరిని చాలా తక్కువ అంచనా వేశారు ఈ ఇరు రాష్ట్రాల్లోనూ కొంతమంది. ఇక్కడ కట్ చేస్తే సినిమా ఇండస్ట్రీకి ఆయనది కాపోయినా పెద్ద దిక్కుగా ఆ రోజు వెళ్ళి ఈ రెండు చేతులతో తల్లిలాంటి పోషకులు ఉన్నారు కాపాడనని పాపం ప్రాధాయపడి అడిగాడు. ఆ రోజు టికెట్ల విషయంలో కూడా ఆయన వల్లే జీవో వచ్చింది. ఎవరి వల్ల? మెగాస్టార్ గారి వల్ల. పాపం అది వెళ్ళటం కూడా తన తమ్ముడుగా పవన్ కళ్యాణ్ గారికి అసలు నచ్చలా. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారికి తన అన్న అట్లా ప్రాధాయపడతాం అది మనసులో పెట్టుకున్నాడు. కట్ చేస్తే సినిమా పరిశ్రమని గుండెల్లో పెట్టుకుంటాం, మీరు రాండి, ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ చేసుకోండి, కలవండి ముఖ్యమంత్రి గారిని, నన్ను కలవండి, శాఖ సినిమా ఫోటోగ్రఫీ కూడా నా పరిధిలోనే ఉంది, ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్తున్నారు. అంతే కదండి. తీర ప్రాంతం ఉంది, గుజరాత్ తర్వాత సముద్ర తీర ప్రాంతం, మారేడుమిల్లి ఫారెస్ట్ ఉంది, తలకోన ఉంది, గోదావరి జిల్లా అందాలు ఉన్నాయి. ఇన్నున్నప్పుడు ఇక్కడ కూడా షూటింగ్ చేసుకోండి అని చెప్పి ఆయన ఆహ్వానం పలికారు. మరి అదే సమయంలో ఇక్కడ ఎవరు కనపడుతున్నారు? 2 వారాల నుంచి ఈ సమ్మె జరుగుతుందే, ఇంతమంది హీరోలు ఉన్నారే, నేనంటారే, మరి ఏంటి పరిస్థితి? ఆ పెద్దరికం తీసుకోవడానికి కూడా ముందుకు రారు. తీసుకున్న వాళ్ళ మీద ఎటొకటి తడిగుడ్డ ఏదో అంటారు కదా, ఆ విధంగా వేస్తారు. ఇప్పుడు ఏమైంది చివరికి? నేను లాస్ట్ వీకే ఇదే సుమన్లో ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పా, ఆ నోట ఈ నోట ఏ నోట విన్నా చిరంజీవి మాటే, ఆయన కాదనుకున్న ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఆయనే అని రాజమౌళి గారు లాంటి వాళ్ళు అన్నారు. మరి ఆయన వల్లే పరిష్కరిద్దని చెప్పాను. కట్ చేస్తే 2 వారాలు సమ్మె కంటిన్యూ అవుతుంది. చివరికి నిన్న ఆదివారం పూట చిరంజీవి గారి ఇంటికి చిన్న నిర్మాతలంతా వెళ్ళారు. నట్టి కుమార్, సి కళ్యాణ్ వెళ్ళి, సార్ మీ వల్లే అయింది, ఇంకా ఎవరి వల్ల కాదని అంటే, తప్పకుండా నేను సమస్య పరిష్కరిస్తాను, పెద్ద వాళ్ళతో కూడా కార్మికులతో ఫెడరేషన్ వాళ్ళతో కూడా మాట్లాడి రేపు ఇద్దరికీ ఆమోదయోగ్యమైంది చేసేసి రేపు క్లోజ్ చేద్దామని చెప్పాను. అంటే ఇంకెవరు? అటు కార్మికులకి పెద్ద దిక్కు ఎవరు? చిరంజీవి గారు. ఇటు నిర్మాతలకి పెద్ద దిక్కు ఎవరు? చిరంజీవి గారు. అక్కడ ఎవరు పెద్ద దిక్కు? పవన్ కళ్యాణ్ గారు. మరి అన్నదమ్ములు ఇద్దరు మరి చూడండి, ఇరు రాష్ట్రాల్లో ఉన్నారు. అటు రాజకీయంగా ఆయన ఎదుగుతున్నాడు, ఇటు సినిమాలో కారణ జన్ముడు 4 రోజులు బర్త్డే జరుపుకుంటున్నాడు, 70 సంవత్సరాలు అడుగు పెడుతున్నాడు. ఇప్పటికీ ఆయన ఆ లెగసీ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఈజ్ ద ట్రబుల్ షూటర్. సినిమా ఇండస్ట్రీ 24 క్రాఫ్ట్స్ చిరంజీవి గారికి తెలిసినంత ఇంకెవరికి తెలియదు. చెన్నై నుంచి ఆ రోజు పరిశ్రమ ఇక్కడ రావడానికి ఆ రోజున పెద్దలు అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు కావచ్చు, సూపర్ స్టార్ కృష్ణ కావచ్చు, ఎస్వి రంగారావు గారు, ఆ తర్వాత చిరంజీవి గారు, అందరూ చాలామంది కృషి చేశారు. వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ ఈరోజు ఆస్కార్ లెవెల్ ఎదగటానికి ఒక రోల్ మోడల్గా ఎదిగింది ఎవరితో, చేసింది ఎవరు, ఒక మార్గం వేసింది ఎవరు? సినిమా ఇండస్ట్రీకి 2 కళ్ళు ఎవరు? అక్కినేని, ఎన్టీఆర్. అయితే 3వ కన్ను లాంటి వ్యక్తి చిరంజీవి అని చెప్పి చాలామంది చెప్తున్నారు. మరి ఈ వ్యక్తి ఇప్పుడు ఎవరు? చిరంజీవి గారే కనపడుతున్నాడు. ఒకవైపు బ్లడ్ బ్యాంక్ సేవా కార్యక్రమాలు, అనేక అవార్డులు, నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయాడు. దేశ ప్రధాని మోదీ గారు కూడా సంక్రాంతి వేడుకల్లో చిరంజీవి గారిని పిలిపించుకుంటున్నాడంటే మరి దీన్ని బట్టి మనం ఏమనుకోవాలి మేడం? సమస్య ఎక్కడుంటే పరిష్కారం ఎక్కడ దొరికిద్దో ఇప్పటికైనా అర్థమైందా? ఎవరైతే చిరంజీవి గారిని విమర్శించేవాళ్ళు కావచ్చు, మెగా ఫ్యామిలీని తక్కువ చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ ఇప్పుడు తత్వం బోధపడిందా అనేది క్లియర్గా కనపడుతుంది కదా. మార్గం ఎక్కడుంది సమస్యకి? సొల్యూషన్ చెప్పండి. చిరంజీవి గారి ఇంటి దగ్గరే. చిరంజీవి గారితో పాటు ఎక్కడో ఏపీలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వైపు కూడా అందరూ చూస్తూ ఉన్నారు. ఆయన కూడా ఓ ఆశాకిరణంలా కనిపిస్తూ ఉన్నారు. ఆయన ఏం చేయబోతున్నారు సినీ కార్మికుల సమ్మెకు సంబంధించి? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఆయన సినిమా కూడా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా షూటింగ్ అయిపోయింది. ఆ షూటింగ్ సమయంలోనే కొంతమంది వెళ్ళి ఇట్లా మా సమస్యల పరిష్కారం కావట్లేదని చెప్పి పాపం ధర్నా చేసిన మాట వాస్తవం. ఓజీ అయిపోయింది. సెప్టెంబర్ 25 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్. కట్ చేసిన అందరు హీరోలు సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు పెద్ద సినిమా హీరోలు ఉన్నాయి, చిన్న సినిమా హీరోలు ఉన్నారు, పెద్ద నిర్మాతలు ఉన్నారు, చిన్న నిర్మాతలు ఉన్నారు. వాళ్ళు బతకాలి, ఇల్లు బతకాలి. 10 కోట్ల బడ్జెట్ నుంచి 100 కోట్ల నుంచి 1000 కోట్లకి వెళ్ళిపోయింది. ఇక్కడ మన సినిమా, తెలుగు సినిమా అనేది ఖండాంతరాలు దాటి వెళ్ళిపోయింది. మరి ఆ లెగసీని కంటిన్యూ చేయాలంటే ఈ సమస్యలు పరిష్కరించుకోవాలి. కార్మికులు ఇచ్చిన హామీని
వాళ్ళు చెప్పినంత కాకపోయినా మధ్య మార్గంగా సమస్యను పరిష్కరించుకోవాలి. ఎవరు మేము తగ్గమంటే అది సమస్యకు పరిష్కారం కాదు. చిరంజీవి గారు లాంటి పెద్దవాళ్ళు అక్కడ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కూడా మేము వచ్చి సంవత్సరం అయింది, మేము ఎప్పుడూ ఆహ్వానం మేము గుండెల్లో పెట్టుకుంటామంటే ఇంతవరకు వచ్చి సీఎంని సత్కరించే టైం కూడా మీకు లేదని చెప్పి సున్నితంగానే ఆయన చెప్పాడు. మరి దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? వీళ్ళిద్దరూ కూడా సమస్యని జటిలం చేయటం కాకుండా సమస్యను పరిష్కరించడానికి ఈ సోదరులు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక ట్రబుల్ షూటర్స్ లాగా మనకు ఉభయ రాష్ట్రాల్లో కనపడుతున్నారు అనమాట. దాసరి నారాయణరావు గారి తర్వాత సినిమా ఇండస్ట్రీకి పెద్దన్నగా వ్యవహరించే వ్యక్తి కనిపించలేదు. చాలామంది చూపు చిరంజీవి వైపే ఉన్నా కానీ పెద్దగా ఆయన కూడా ఎందుకో ముందుకు రాలేకపోయారు. కారణం ఏంటంటారు? అంటే ఆయన కూడా ఈ ఇండస్ట్రీలో ఆయనకు అవార్డులు ఇచ్చే సమయంలో కొంతమంది మోహన్ బాబు ఆ రోజు కావచ్చు, తర్వాత రాజశేఖర్ కావచ్చు, వీళ్ళంతా హైరార్కీ ప్రాబ్లం కావచ్చు, ఐడెంటిటీ క్రైసిస్ కావచ్చు, వాళ్ళకి మించి ఎక్కువగా మాట్లాడారు. చిరంజీవి గారిని కొద్దిగా అవమానించే విధంగా మాట్లాడారు బహిరంగంగానే. అది ఆయన జీర్ణించుకోలేకపోయాడు. ఆయన ఎప్పుడు కూడా శత్రువును కూడా ప్రేమించే రకం. ఆయన చెడు చెవులో చెప్పండి, మంచి 10 మందికి చెప్పండి అని చెప్పే వ్యక్తి. అటువంటి చిరంజీవి గారిని కూడా ఇవన్నీ చూసి నాకుద్దర బాబు ఎందుకురా పెద్దరికాలు ఇవన్నీ, నాకున్నది చాలు, నా లెగసీని నా తమ్ముడు రాజకీయాల్లో నేను సక్సెస్ కాలేకపోయినా డిప్యూటీ సీఎంగా అక్కడ ఉన్నాడు, ఇంకో తమ్ముడు ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఇక కొడుకు అయితే ఏమో ఆస్కార్ రేంజ్కి ఎదిగాడు, ఇంకా నాకు మనవాళ్ళు దీంతో హ్యాపీగా జీవితం అనే ఇదిలో ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ స్టేజీ కదండి, 10 వయసు, ఇంకెందుకు అవసరమే ఉంది, అనవసరంగా వాళ్ళ చేత వీళ్ళ చేత అనిపించుకోవాల్సిన అవసరం కూడా ఆయనకి లేదు. సున్నితమైన మనస్తత్వం. చిరంజీవి అనే వ్యక్తి చాలా సెన్సిటివ్, అంజనీ పుత్రుడు అందరివాడు, అదే సమయంలో చాలా సెన్సిటివ్ అనమాట. కాబట్టి సరే ఇక పాపం సమస్య పరిష్కారం కావాలి, 2 వారాల నుంచి సమ్మె అవుతుంది, ఎవరికి ఉపయోగం లేదనే ఉద్దేశంతో ఇప్పుడు పెద్దరికం తీసుకున్నట్టుగా మనకు కనపడుతుంది. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ అలాగే రాజకీయాలకి ముడిపెట్టి చూసినప్పుడు నందమూరి ఫ్యామిలీ కనిపించేది. ఎన్టీఆర్ గారు, తర్వాత చంద్రబాబు గారు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్, అలాగే లోకేష్, బాలకృష్ణ గారు ముఖ్యంగా. ఇప్పుడు చూస్తేనేమో ఇక్కడ మెగాస్టార్ ఫ్యామిలీ కనిపిస్తోంది. చిరంజీవి గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్, అలాగే నాగబాబు గారు, రామ్ చరణ్. ఎలా ఉండబోతోంది ఇండస్ట్రీ మీద వీళ్ళ మార్క్? డెఫినెట్గా చిరంజీవి అనేది పెద్ద మహావృక్షం అండి. ఆయన ఒక మార్గం అనేది వేసాడు, మెగా మార్గం అనేది. చెట్టు చిరంజీవి అయితే భవిత బంగారమే. అంటే చెట్టు బతికితే నీడనిస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది, కూర్చోటానికి కుర్చీ అవుతుంది, పడుకోవడానికి బెడ్. చివరికి చనిపోయినప్పుడు మన ఒంటి మీద ఏమి ఉండవు, అటు ఇటు తిప్పేసేసి ఏమైనా మలతాడు ఉన్నా కానీ తీసేసేస్తారు, మన బంగారు ఆభరణాలు ఉండవు. అక్కడ కూడా ఆ చెట్టు ద్వారా వచ్చిన ఏం వేస్తారు, అయ్యే కదా వేసేది. కాబట్టి అటువంటి ఇదిని మనం చూసుకోవాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మహావృక్షం అయిపోయాడు, రాజకీయాలు సినిమాలు శాసిస్తున్నాడు, దేశవ్యాప్తంగా పొలిటికల్ స్టార్ అయ్యాడు. తన కొడుకు సినిమాలకే పనికిరాడనే పరిస్థితి నుంచి, చాలామంది చేసే పరిస్థితి నుంచి మగధీర, ఒక రంగస్థలం, ఒక RRRలో ఆస్కార్ రేంజ్కి ఎదిగాడు. అంటే తండ్రి మించి తాను ఎదిగా ఉన్నాడు. తర్వాత ఇంకొక ఆయన వరుణ్ బాబు కావచ్చు, సాయి ధర్మతేజ్ కావచ్చు, ఇంకొక ఉప్పెని తీసి నేషనల్ అవార్డు పొందిన ఆయన కావచ్చు. ఆ ఫ్యామిలీ నుంచి 7-8 మంది అంత సక్సెస్ అయ్యారు కదండి. ఒక మార్గం, కష్టం, ఎట్లా కష్టపడితే మనం సక్సెస్ అవుతాం. ఏదో ఈ యొక్క వారసత్వం అనేది లెగసీ ఒక సినిమాకి 2 సినిమాకి పనికి వస్తుంది, 3వ సినిమాకి పనికి వస్తుందా? మరి అట్లా అనుకుంటే ఇప్పుడు అగ్ర హీరోలందరూ కూడా వాళ్ళ కుమారులు కూడా సక్సెస్ అవ్వాలి కదా, ఎందుకు అట్లా? కాబట్టి ఒకటైతే ఒక మార్గం అనేది చిరంజీవి గారు చూపించారు. కాబట్టి ఈ మార్క్ అనేది చరిత్రలో నిలిచిపోతుంది. మొత్తం మీద మెగా క్యాంప్ అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో తమ మార్కు చూపించబోతోంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. 15 రోజులకు పైగా సాగుతున్న సినీ కార్మికుల సమ్మెకు చిరంజీవి గారి ఎంట్రీతో ఫుల్ స్టాప్ పడబోతుండడం అందరికీ సంతోషకరం. థ్యాంక్ యూ సో మచ్ చందు శ్రీనివాస్ గారు.